హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో మాట్లాడే మోస్ట్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. మనం జనరల్గా ఇలా మాట్లాడుతూ ఉంటాము. నువ్వు ఎందుకు ఆమె గురించి అనవసరంగా ఆలోచిస్తున్నావు? నువ్వు ఆమెను గమనించావా? నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? నేను నీతో వాదించలేను. నువ్వు అస్సలు మారలేదు. నీకేమైనా సమస్య ఉందా? ఇలాంటి సెంటెన్సెస్ మన డైలీ లైఫ్లో మాట్లాడుతూ ఉంటాము. ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, నువ్వు అనవసరంగా ఆమె గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు అనవసరంగా ఆమె గురించి ఆలోచిస్తున్నావు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? యు ఆర్ థింకింగ్ అబౌట్ హర్ అన్నెసెసరీలీ. యు ఆర్ థింకింగ్ అబౌట్ హర్ అన్నెసెసరీలీ అంటే నువ్వు ఆమె గురించి అనవసరంగా ఆలోచిస్తున్నావు అని. నువ్వు అతని గురించి అనవసరంగా ఆలోచిస్తున్నావు అంటే ఎలా చెప్పొచ్చు? యు ఆర్ థింకింగ్ అబౌట్ హిమ్ అన్నెసెసరీలీ. యు ఆర్ థింకింగ్ అబౌట్ హిమ్ అన్నెసెసరీలీ అంటే అతని గురించి నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు అని. నువ్వు అనవసరంగా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. దీన్ని ఎలా చెప్పొచ్చు? యు ఆర్ థింకింగ్ అబౌట్ దెమ్ అన్నెసెసరీలీ. యు ఆర్ థింకింగ్ అబౌట్ దెమ్ అన్నెసెసరీలీ అంటే వాళ్ళ గురించి నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు అని. ఏదైనా ఒక నేమ్ యూజ్ చేయండి. శ్వేత గురించి నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు. దీన్ని ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో? యు ఆర్ థింకింగ్ అబౌట్ శ్వేత అన్నెసెసరీలీ. యు ఆర్ థింకింగ్ అబౌట్ శ్వేత అన్నెసెసరీలీ అంటే అనవసరంగా నువ్వు శ్వేత గురించి ఆలోచిస్తున్నావు అని. దీన్ని మనం ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వు ఆమెను గమనించావా? నువ్వు ఆమెను గమనించావా? ఇలా కూడా అంటూ ఉంటాం కదా. దీన్ని ఎలా చెప్పొచ్చు? డిడ్ యూ నోటీస్ హర్? డిడ్ యూ నోటీస్ హర్ అంటే నువ్వు ఆమెను గమనించావా అని. నువ్వు అతన్ని గమనించావా అంటే ఎలా చెప్పొచ్చు? డిడ్ యూ నోటీస్ హిమ్? డిడ్ యూ నోటీస్ హిమ్ అంటే నువ్వు అతన్ని గమనించావా అని. నువ్వు అది గమనించావా అంటే ఎలా చెప్పొచ్చు? అది అంటే దట్. ఓకేనా? డిడ్ యూ నోటీస్ దట్? డిడ్ యూ నోటీస్ దట్ అంటే నువ్వు అది గమనించావా అని. మీరు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ చేంజ్ చేసుకుంటూ కూడా మాట్లాడవచ్చు. దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వై ఆర్ యూ థింకింగ్ లైక్ దాట్? వై ఆర్ యూ థింకింగ్ లైక్ దాట్ అంటే నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు అని. అతను ఎందుకు అలా ఆలోచిస్తున్నాడు అంటే ఎలా చెప్పొచ్చు? వై ఈజ్ హీ థింకింగ్ లైక్ దాట్? వై ఈజ్ హీ థింకింగ్ లైక్ దాట్ అంటే అతను ఎందుకు అలా ఆలోచిస్తున్నాడు అని. ఆమె ఎందుకు అలా ఆలోచిస్తుందంటే ఎలా చెప్పొచ్చు? మళ్ళీ సేమ్ ఆమె దగ్గర షీ అని యూజ్ చేయాలి. వై ఈజ్ షీ? వై ఈజ్ షీ థింకింగ్ లైక్ దాట్? వై ఈజ్ షీ థింకింగ్ లైక్ దాట్ అంటే ఆమె ఎందుకు అలా ఆలోచిస్తుంది అని. వాళ్ళు ఎందుకు అలా ఆలోచిస్తున్నారంటే ఎలా చెప్పొచ్చు? వై ఆర్ దే థింకింగ్ లైక్ దాట్? వై ఆర్ దే థింకింగ్ లైక్ దాట్ అంటే వాళ్ళు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అని. ఇలా మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ సింపుల్గా మాట్లాడవచ్చు. నెక్స్ట్ వన్, నేను నీతో వాదించలేను. నేను నీతో వాదించలేను. దీన్ని ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో? ఐ కాంట్ ఆర్గ్యూ విత్ యూ. ఐ కాంట్ ఆర్గ్యూ విత్ యూ అంటే నేను నీతో వాదించలేను అని. నేను అతనితో వాదించలేను అంత ఎలా చెప్పొచ్చు? ఐ కెనాట్ ఆర్గ్యూ విత్ హిమ్. ఐ కెనాట్ ఆర్గ్యూ విత్ హిమ్ అంటే నేను అతనితో వాదించలేను అని. నేను ఆమెతో వాదించలేను అంత ఎలా చెప్పొచ్చు? ఐ కెనాట్ ఆర్గ్యూ విత్ హర్ అని చెప్పాలి. ఐ కెనాట్ ఆర్గ్యూ విత్ హర్ అని చెప్పాలి. నేను వాళ్ళతో వాదించలేనంటే ఐ కెనాట్ ఆర్గ్యూ విత్ దెమ్ అని చెప్పవచ్చు. ఐ కెనాట్ ఆర్గ్యూ విత్ దెమ్ అంటే నేను వాళ్ళతో వాదించలేను అని. ఇలా మీరు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ప్రతి దాంట్లో యూజ్ చేసుకుంటూ మాట్లాడవచ్చు. నెక్స్ట్ వన్, నువ్వు అస్సలు మారలేదు. నువ్వు అస్సలు మారలేదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? యూ హ్యావెంట్ చేంజ్డ్ ఎట్ ఆల్. యూ హ్యావెంట్ చేంజ్డ్ ఎట్ ఆల్ అంటే నువ్వు అస్సలు మారలేదు అని. అతను అస్సలు మారలేదు అంటే ఎలా చెప్పొచ్చు? హీ హ్యాజెంట్. హీ హ్యాజెంట్ చేంజ్డ్ ఎట్ ఆల్. హీ హ్యాజెంట్ చేంజ్డ్ ఎట్ ఆల్ అంటే అతను అస్సలు మారలేదు అని. వాళ్ళు అస్సలు మారలేదు అంటే దే హ్యావెంట్ చేంజ్డ్ ఎట్ ఆల్. దే హ్యావెంట్ చేంజ్డ్ ఎట్ ఆల్ అంటే వాళ్ళు అస్సలు మారలేదు అని. ఆమె అస్సలు మారలేదు అంటే షీ హ్యాజెంట్ చేంజ్డ్ ఎట్ ఆల్. షీ హ్యాజెంట్ చేంజ్డ్ ఎట్ ఆల్ అంటే ఆమె అస్సలు మారలేదు అని. ఐ వి యూ దే వచ్చేటప్పుడు హ్యావ్ అని యూజ్ చేయాలి. హీ షీ ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చేటప్పుడు హ్యాజ్ అని యూజ్ చేయాలి. ఓకేనా? దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్,
మీకేమైనా సమస్య ఉందా? మీకేమైనా సమస్య ఉందా? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అంటే మీకేమైనా సమస్య ఉందా అని. అతనికి ఏమైనా సమస్య ఉందంటే ఎలా చెప్పొచ్చు? డజ్ హీ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? డజ్ హీ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అంటే అతనికి ఏమైనా సమస్య ఉందా అని. ఆమెకి ఏమైనా సమస్య ఉందా అంటే ఎలా చెప్పొచ్చు? డస్ షీ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? డస్ షీ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అంటే ఆమెకి ఏమైనా సమస్య ఉందా అని. వాళ్ళకి ఏమైనా సమస్య ఉందంటే డూ దే హ్యావ్ ఎనీ ప్రాబ్లం? డూ దే హ్యావ్ ఎనీ ప్రాబ్లం అంటే వాళ్ళకి ఏమైనా సమస్య ఉందా అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నాకు ఇప్పుడు మాట్లాడాలనిపించడం లేదు. నాకు ఇప్పుడు మాట్లాడాలనిపించడం లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ డోంట్ ఫీల్ లైక్ స్పీకింగ్ నౌ. ఐ డోంట్ ఫీల్ లైక్ స్పీకింగ్ నౌ అంటే నాకు ఇప్పుడు మాట్లాడాలనిపించడం లేదు అని. అతనికి ఇప్పుడు మాట్లాడాలనిపించడం లేదంటే ఎలా చెప్పొచ్చు? హీ డజంట్ ఫీల్ లైక్ స్పీకింగ్ నౌ. హీ డజంట్ ఫీల్ లైక్ స్పీకింగ్ నౌ అంటే అతనికి ఇప్పుడు మాట్లాడాలనిపించడం లేదు అని. వాళ్ళకి ఇప్పుడు మాట్లాడాలనిపించడం లేదంటే ఎలా చెప్పొచ్చు? దే డోంట్ ఫీల్ లైక్ స్పీకింగ్ నౌ. దే డోంట్ ఫీల్ లైక్ స్పీకింగ్ నౌ అంటే వాళ్ళకి ఇప్పుడు మాట్లాడాలనిపించడం లేదు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఏమనుకుంటున్నారు? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వాట్ డు దే థింక్? వాట్ డు దే థింక్ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అని. అతను ఏమనుకుంటున్నాడు అంత ఎలా చెప్పొచ్చు? వాట్ డజ్ హీ థింక్? వాట్ డజ్ హీ థింక్ అంటే అతనేమనుకుంటున్నాడు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో మార్చుకుంటూ ఇలా మాట్లాడవచ్చు. నెక్స్ట్ వన్, నువ్వు నన్ను ఎలా కలుస్తావు? నువ్వు నన్ను ఎలా కలుస్తావు? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? హౌ డు యూ మీట్ మీ? హౌ డు యూ మీట్ మీ అంటే నువ్వు నన్ను ఎలా కలుస్తావు అని. వాళ్ళు నన్ను ఎలా కలుస్తారంటే హౌ డు దే మీట్ మీ? హౌ డు దే మీట్ మీ అంటే వాళ్ళు నన్ను ఎలా కలుస్తారు అని. ఆమె నన్ను ఎలా కలుస్తుంది అంటే హౌ డస్ షీ మీట్ మీ? హౌ డస్ షీ మీట్ మీ అంటే ఆమె నన్ను ఎలా కలుస్తుంది అని. వాళ్ళు ఆమెను ఎలా కలుస్తారంటే హౌ డు దే మీట్ హర్? హౌ డు దే మీట్ హర్ అంటే వాళ్ళు ఆమెను ఎలా కలుస్తారు అని. సో ఇలా మీరు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ చేంజ్ చేసుకుంటూ కూడా మాట్లాడవచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఇది నాకు సరిపోదు. ఇది నాకు సరిపోదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఇట్స్ నాట్ ఇనఫ్ ఫర్ మీ. ఇట్స్ నాట్ ఇనఫ్ ఫర్ మీ అంటే ఇది నాకు సరిపోదు అని. ఇది వాళ్ళకి సరిపోదు అంటే ఎలా చెప్పొచ్చు? ఇట్స్ నాట్ ఇనఫ్ ఫర్ దెమ్. ఇట్స్ నాట్ ఇనఫ్ ఫర్ దెమ్. మీకు లాజిక్ అర్థమవుతుందా? ఇట్స్ నాట్ ఇనఫ్ ఫర్ దెమ్ అంటే ఇది వాళ్ళకి సరిపోదు అని. ఇది మాకు సరిపోదు అంటే ఎలా చెప్పొచ్చు? ఇట్స్ నాట్ ఇనఫ్ ఫర్ అస్. ఇట్స్ నాట్ ఇనఫ్ ఫర్ అస్ అంటే ఇది మాకు సరిపోదు అని. ఇది ఆమెకు సరిపోదు అంటే ఇట్స్ నాట్ ఇనఫ్ ఫర్ హర్. ఇట్స్ నాట్ ఇనఫ్ ఫర్ హర్ అంటే ఇది ఆమెకు సరిపోదు అని. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఇలాంటి సెంటెన్సెస్ యూస్ చేసి మీ డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.